గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ అందులో ప్రధానమైన కారణం రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం. సూపర్ 6లో ఇది ఒక పథకం. గతంలో జగన్ ప్రభుత్వం రైతు భరోసా కింద ప్రతి ఏటా ప్రతి రైతు కుటుంబానికి 12,500 రూపాయలు ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పి అధికారంలోకి వచ్చాక ఒకేసారి 5,000 రూపాయలు కోత కోసి అందులో 7,500 రూపాయలు మాత్రమే ఇస్తూ దానికి కేంద్ర ప్రభుత్వము ఇస్తున్న 6,000 కలుపుకొని ఆ 13,500 రూపాయలను ఏడాదికి 3 విడతలుగా మే మాసంలో 7,500 రూపాయలు, అక్టోబర్లో 4,000 రూపాయలు, జనవరిలో 2,000 రూపాయలు ఈ రైతు భరోసా కింద జగన్ ప్రభుత్వం రైతుకు ఆర్థిక సహాయం చేసేది. దీన్ని ఎన్నికలకు ముందు ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి ఈ రైతు భరోసా పథకం పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి ఈ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. రైతులు నమ్మారు, ఓట్లు వేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చి 80 రోజులు అవుతా ఉంది. ఖరీఫ్ సీజన్ కూడా 3/2 వంతులు అయిపోయింది. కానీ ఇప్పటికీ 20,000 కాదు కదా, 20 రూపాయలు కూడా ఆర్థిక సహాయం ఇంతవరకు చేయలేదు. రైతులకు ఆర్థిక సహాయం చేయవలసిన సమయం ఇది. ఖరీఫ్ సీజన్, రైతులు ఎదురుచూస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా టీడీపీ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం మీరు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రైతులతో పాటు కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపచేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక రెండవ పథకం వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు. గతంలో జగన్ ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 1న జీవో 22 జారీ చేసింది. ఈ జీవో ప్రకారంగా వ్యవసాయ పంపు సెట్లకు ప్రభుత్వం మీటర్లు బిగిస్తుంది. ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో బిగించారు. మిగతా జిల్లాల్లో బిగించే లోపల జగన్ ప్రభుత్వం పడిపోయింది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుంది. టీడీపీ పార్టీ నాయకులు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ జీవోను పూర్తిగా వ్యతిరేకించారు, కాంగ్రెస్ వామపక్షాలతో సహా. టీడీపీ నాయకులు మరొక అడుగు ముందుకు వేసి ఈ జీవో రద్దు చేయడమే కాకుండా ఒకవేళ ఎక్కడైనా మీటర్లు బిగిస్తే దాన్ని పగలగొట్టండి అని చెప్పేసి రైతులకు పిలిపించారు. మేము అధికారంలోకి వస్తే జీవో 22 రద్దు చేస్తాం, ఈ లోపల బిగిస్తే పగలగొట్టండి అని చెప్పడమే కాకుండా హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. మరి అధికారంలోకి వచ్చారు, 80 రోజులైంది, ఇప్పటికీ జీవో రద్దు కాలేదు. శ్రీకాకుళం జిల్లాలో బిగించిన వ్యవసాయ పంపులకు మీటర్లు అలాగే కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు ప్రభుత్వం మాట తప్పుతూ ఉంది. ఇప్పటికైనా జీవో 22ను వెంటనే రద్దు చేయాలని, ఆల్రెడీ బిగించిన స్మార్ట్ మీటర్లను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది.